పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక గ్రూప్ 1 వయో పరిమితి 46 సంవత్సరాలకు పెంచుతూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. త్వరలోనే పరీక్ష నిర్వహిస్తాం, బంధువులను పెట్టుకొని ఉద్యోగాలను అమ్ముకునే వాళ్ళం కాదు. కృష్ణా జలాలపై సంతకం పెట్టింది కేసీఆర్. కేటీఆర్, హరీష్ ఢిల్లీలో దీక్ష చేయాలి. సాధించైనా రండి, అమరులు అయినా కండి. సాగర్ పై ఏపీ కాకిల్ని అడ్డుకున్నది సన్నాసులు. కొడుకు దక్కే పదవికి నేనుంటానంటే నచ్చట్లేదు. విపక్ష కుర్చీ ఖాళీ చేయడమే దురదృష్టకరం. 12న కృష్ణా జలాలపై చర్చ, 13న మేడిగడ్డకు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రూప్ 4 పరీక్షలకు వెల్లడి. గ్రూప్ 1 అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. వయో పరిమితిని 46 ఏళ్లకు పెంచుతామని ప్రకటించారు. కొన్ని నిబంధనల వల్ల టీఎస్పీసీ ప్రక్షాళన ఆలస్యమైందని, త్వరలోనే పరీక్ష నిర్వహిస్తామని కూడా చెప్పారు. విపక్ష నేతలు 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారని, కానీ తాము జీరాక్స్ సెంటర్లో ప్రశ్నపత్రాలు విక్రయించే వాళ్ళం కాదని, ప్రభుత్వ శాఖల్లో బంధువులను పెట్టుకుని ఉద్యోగాలు అమ్ముకునే వాళ్ళం కాదని అన్నారు. త్వరలో పోలీస్ శాఖలో 15,000 ఉద్యోగాల నియామకం చేపడతామని, యూనివర్సిటీలో వీసీల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. శుక్రవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పై గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం పైన తీవ్రంగా మండిపడ్డారు. ఇక గ్రూప్ 1కు సంబంధించినటువంటి వయో పరిమితిని 2 సంవత్సరాల వరకు పెంచుతూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ కు సుప్రీం నోటీసులు